హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. సో ఇవాళ వీడియోలో ఏంటంటే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో దీనికి వచ్చేసరికి మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి రిక్వైర్మెంట్ ఆఫ్ ట్రైనీ జాబ్స్ అనేది అయితే రిలీజ్ అయ్యాయి. సో దీని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసరికి UCIL 06/2025 అని అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు వచ్చేసరికి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యాయి. ట్రైనీ జాబ్స్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25వ తేదీ ఆగస్ట్ 2025 10 గంటలకైతే స్టార్ట్ అయితే అవుతుంది అప్లై చేయడానికి. అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 24వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది. అండ్ అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.uraniumcorp.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి టెంటేటివ్ వేకెన్సీ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఫస్ట్ వచ్చేసరికి సీరియల్ నెంబరు అండ్ నేమ్ ఆఫ్ ద పోస్ట్, మంత్లీ స్టే ఫండ్ ఎంత, అండ్ మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి ఇంక్లూడింగ్ బాక్లాగ్ అండి, అండ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత. సో అది ఎప్పటికంటే 24వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత, అండ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి. సో అది డేట్ ఇవ్వడం జరిగింది 24th సెప్టెంబర్ 2025 నాటికైతే. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి కంప్యూటర్ ఇంజనీరింగ్ అండి. సో ఇది వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద అయితే ఇవ్వడం జరిగింది. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 40,000 ప్లస్ ప్రివైలింగ్ DA తీరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం వచ్చేసరికి ఒక వేకెన్సీ ఉంది. సో ఈ యొక్క ఒక వేకెన్సీ కూడా OC కేటగిరీకి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే BE లేదా బీటెక్ ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ చదివింటారో వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసరికి పర్సనల్ లేదా హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 40,000 ప్లస్ ప్రివైలింగ్ DA తీరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 3 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ యొక్క 3 వేకెన్సీ కూడా OC కేటగిరీకి 2 జాబ్స్ అండ్ OBC నాన్ క్రిమి లాయర్కి అయితే 1 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో దీనికి వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఇంక్లూడింగ్ దట్ ఇంజనీరింగ్ అండ్ 2 years ఆఫ్ ఫుల్ టైమ్ PG డిగ్రీ కానీ డిప్లొమా చదివింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. లేదా MBA విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ MBA లేదా PGPM విత్ స్పెషలైజేషన్ HRD లేదా ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్ చదివిన వాళ్ళు కూడా అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మూడో పోస్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ ఎలక్ట్రికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 40,000 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. ప్లస్ ప్రివైలింగ్ DA తీరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో అవి వచ్చేసరికి OC వాళ్ళకి 1, EWS వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 4వ జాబ్ సో మైనింగ్ ఇంజనీరింగ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి మంత్లీ స్టే ఫండ్ 40,000 ప్లస్ ప్రివైలింగ్ DA తీరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 7 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి.
సో ఓసీ వాళ్ళకి వచ్చేసరికి 4 జాబ్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అయితే 1 జాబు అండ్ ఓబీసీ నాన్ క్రీమీ లాయర్కి వచ్చేసరికి 2 జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ కానీ లేదా ఈక్వివలెంట్ చదివింటారో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ 5వ జాబ్ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ అండి. సో ఇది వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ మెకానికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ శాలరీ వచ్చేసరికి 40,000 అండ్ దాంతోపాటు ప్రివిలింగ్ డిఏ థియరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఈడబ్ల్యూఎస్కి 1, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్ రిలీజ్ అయింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఈక్వివాలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ 6వ జాబ్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ అండి. సో ఇది వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇన్ కెమికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మొత్తం మనకు మంత్లీ స్టే ఫండ్ వచ్చి 40,000 ప్లస్ ప్రివిలింగ్ డిఏ థియరన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్ అనేది అయితే రిలీజ్ అయింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే డిగ్రీ ఇన్ కెమికల్ ఇంజనీరింగ్ లేదా మెటలాజికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ ఎంఎస్సిలో వచ్చేసరికి మినరల్ ప్రాసెస్ ఆర్ ఈక్వివాలెంట్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కెమిస్ట్రీ లేదా కెమికల్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్ కెమికల్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. సో దీనికి వచ్చేసరికి మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 29,990 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ప్రివిలింగ్ డిఏ థియరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 10 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో ఓసీ వాళ్ళకి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్ అనేది అయితే రిలీజ్ అయింది. సో టోటల్గా ఏజ్ లిమిట్ మ్యాక్సిమం వచ్చేసరికి 30 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసరికి ఎవరైతే బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ చదివి 3 years కోర్స్ విత్ మినిమం 60% మార్క్స్ వచ్చింటాయో సో అంటే ఆ 60% మార్క్స్ వచ్చేసరికి ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే వచ్చిండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 55% అయితే వచ్చిండాలండి. అండ్ నెక్స్ట్ 8వ జాబ్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ అండి. సో డిప్లొమా ట్రైనీ సివిల్ అని అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 29,900 ప్లస్ ప్రివిలింగ్ డిఏ థియరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా ఇవి 3 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. సో ఈ 3 వేకెన్సీ కూడా ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఏ గవర్నమెంట్ రికగ్నైజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదా ఇన్స్టిట్యూట్లో అయితే చదివి ఉండాలి. మినిమం 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అగ్రిగేట్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ 9వ వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ అయితే ఇచ్చారు. సో ఇవి వచ్చేసరికి డిప్లొమా ట్రైనింగ్ ఇన్ మెకానికల్ ఇవ్వడం జరిగింది. మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 29,900 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ 29,990 రూపాయలు ప్లస్ ప్రివిలింగ్ డిఏ థియరన్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 9 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. ఓసీ 2, ఈడబ్ల్యూఎస్ 3, ఎస్టీ వాళ్ళకి 3, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 1 జాబ్ రిలీజ్ అయింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలంట. రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నాడు. అండ్ ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 55% మార్క్స్ అయితే వచ్చి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసరికి మైనింగ్ ఇంజనీరింగ్ అండి. సో డిప్లొమా ట్రైనింగ్ ఇన్ మైనింగ్ అనేది ఇవ్వడం జరిగింది.
జరిగింది. మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 29,090 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం వేకెన్సీ వచ్చి 36 ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. అండ్ దీనికి వచ్చేసరికి ఎవరైతే డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వచ్చేసరికి మంత్లీ శాలరీ వచ్చేసరికి 29,990 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవి వచ్చేసరికి మొత్తం 10 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఎవరైతే 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండి, డిప్లొమా ట్రైన్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మంత్లీ స్టే ఫండ్ వచ్చేసరికి 29,990 రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 4 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలంట. రికగ్నైజ్డ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ అని అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిసిప్లిన్ ఇన్ సిఆర్డి అండ్ హెచ్పియు అని అయితే ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్ సిఆర్&డి హెచ్పియు అని అయితే ఇవ్వడం జరిగింది. సో మంత్లీ శాలరీ వచ్చేసరికి 29,990 రూపాయలు ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 5 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు అండి. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ ఇన్ 3 years కోర్స్ ఆర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిసిప్లిన్ ఇన్ ఫిజిక్స్ అని ఇవ్వడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనింగ్ ఫిజిక్స్ అని అయితే ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసరికి మొత్తం 2 వేకెన్సీ రిలీజ్ అయ్యాయి. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాలు. సో దీనికి వచ్చేసరికి బీఎస్సీ ఫిజిక్స్ మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రిజర్వేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years అండ్ ఓబీసీ వాళ్ళకు 3 years అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్లో ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు వచ్చేసరికి 10 years అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years ఇవ్వడం జరిగింది. అండ్ ఓబీసీ వాళ్ళకు వచ్చేసరికి 13 years అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి. అండ్ పే స్కేల్ విషయానికి వచ్చేసరికి మనకు ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చినటువంటి శాలరీస్ 1 year నోటీస్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు శాలరీస్ వచ్చేసరికి మేనేజ్మెంట్ ట్రైనీ, సో ఎవరైతే అప్లై చేస్తా అంటారో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కు వాళ్ళకు వచ్చేసరికి 40,000 నుంచి 1,40,000 వరకు అయితే మనకైతే శాలరీ ఇవ్వడం అవుతుందని చెప్తున్నారు. అండ్ ఎవరైతే డిప్లొమా ట్రైనీకి అప్లై చేసి ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 1 year నోటీస్ పీరియడ్ తర్వాత శాలరీ వచ్చేసరికి 29,900 నుంచి 46,700 వరకు అయితే శాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎవరైతే గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీకి అప్లై చేస్తా అంటారో వాళ్ళకు వచ్చేసరికి 2 years నోటీస్ పీరియడ్ తర్వాత శాలరీ వచ్చేసరికి ట్రేడ్స్మెన్ ఈఎన్ ఇచ్చి శాలరీ వచ్చేసరికి 29,900 నుంచి 46,720 వరకు శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలా మనకేంటంటే 1 year ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకైతే శాలరీస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని అయితే చెప్తున్నారు. సో సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేసరికి సో మనకైతే ఏంటంటే గేట్ స్కోర్ అయితే ఉండాలని అయితే చెప్తున్నాడు. సో అది కూడా గేట్ స్కోర్ వచ్చేసరికి 2025 గేట్ స్కోర్ కింద అయితే కౌంట్ చేసి సెలెక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. సో అవి వచ్చేసరికి ఆ బ్రాంచెస్ను వాటి కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది, గేట్ కోడ్స్. సో వాటిలో అయితే మనం గేట్ స్కోర్ అయితే సంపాదించాలి. సో ఆ గేట్ స్కోర్ను బట్టి మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మనకు నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని టర్మ్ అండ్ కండిషన్స్ ఇవ్వడం జరిగింది. సో మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. సో దీనికి అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.uraniumcorp.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాలి. అండ్ ఎవరైతే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీజు అండి. అండ్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకు వచ్చేసరికి ఎటువంటి అమౌంట్ అయితే అంటే ఫీజు అయితే ఉండదండి, ఫ్రీగా అయితే అప్లై అయితే చేయొచ్చు. సో మనకేంటంటే గేట్ స్కోర్లో క్వాలిఫై అయినటువంటి వారికి అయితే మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 24వ తేదీ సెప్టెంబర్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది.
సో ఇది యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంబంధించి ఫుల్ వీడియో అయితే గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.